హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపుల గురించి హేమ కమిషన్ షాకింగ్ విషయాలు వెల్లడించింది. హేమ కమిషన్ తన నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమకి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను బట్టబయలు చేసింది. మలయాళ సినిమా నేరస్తులచే నడపబడుతుందని మరియు పరిశ్రమలో విస్తృతంగా లైంగిక దోపిడీ జరుగుతుందని నివేదిక పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని హేమ కమిషన్ నివేదికలో కూడా పేర్కొంది. సినీ పరిశ్రమలోని మహిళల్ని కించపరిచేలా, నిరుత్సాహపరిచేలా, భయపట్టేలా ఉన్నాయని హేమ కమిషన్ పేర్కొంది. హేమ కమిటీపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక హేమ కమిషన్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలా మంది మహిళా ఆర్టిస్టులు తమ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు వెల్లడిస్తున్నారు. మలయాళ ప్రముఖ నటి రేవతి సంపత్ షాకింగ్ విషయాలు వెల్లడించింది. తనపై ప్రముఖ నటుడు నిర్మాత సిద్దికి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ రేవతి సంపత్ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. తాజాగా మరో నటి మిను మునీర్ తాను లైంగిక వేధింపులకు బాధితురాలనే అంటూ బాంబు పేల్చేసింది. తన తోటి నటులే తనను వేధింపులకు గురి చేశారని ఆమె వాపోయింది. ముఖేష్, మణియం, పిల్లరాజు, ఇడవేల బాబు, జయసూర్య అనే నలుగురు నటులు తనని సెట్స్లో శారీరకంగా వేధించారని చెప్పుకొచ్చింది. సభ్యత్వ దరఖాస్తు కోసం సంప్రదించగా అమ్మ మాజీ కార్యదర్శి ఇడవేల బాబు తన ఫ్లాట్కి పిలిచి శారీరకంగా వేధించాడు అని ఆమె తెలిపింది. అలాగే ప్రస్తుత కేరళ అధికార పార్టీ ఎమ్మెల్యే నటుడు ముఖేష్ కూడా తనను కమిట్మెంట్ అడిగారని, నిరాకరించిన తర్వాత తనకు సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకున్నారని మిను మునీర్ పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక దోపిడీ ఎక్కువగా ఉందని, అందుకు సాక్షిని తానే అని కూడా తెలిపింది. దీంతో మాలీవుడ్లో అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పుడు.